డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మురుముళ్ళ కమిని లంక దగ్గర గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మృతదేహాలు దొరికాయి. మరో 5 డెడ్ బాడీస్ కోసం గాలిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు విస్తృతంగా గాలింపు కొనసాగింది. తిరిగి ఉదయం నుంచి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది ఘోరం. ముమ్మిడివరం మండలం మురుముళ్ళ కమిని లంక దగ్గర గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మృతదేహాలు దొరికాయి. మరో 5 కోసం గాలిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా విస్తృతంగా గాలింపు కొనసాగింది. తిరిగి ఉదయం నుంచి కూడా గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. నిన్న 3 మృతదేహాలు లభ్యమైన పరిస్థితి. మరో 5 కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిన్న రాత్రి వాళ్ళ జాడ తెలియలేదు. ఇవాళ తిరిగి తెల్లవారుజామున గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. రాత్రి 11 గంటల వరకు కూడా గాలింపు చేపట్టిన ఫలితం లేకపోయింది. 3 మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి. వీళ్ళందరూ కూడా రామచంద్రాపురం అలాగే మండపేట ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. గోదావరిలో స్నానానికని దిగి 8 మంది గల్లంతయ్యారు. మరి ఆ ఉధృతిని పసిగట్టలేకపోయారా, లేదంటే ఏం జరిగింది అనేది దర్యాప్తులో తేలుతుంది. 8 మంది గల్లంతైతే దాంట్లో 3 మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి. మరో 5 కోసం గాలింపు కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ని అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఎంతవరకు వచ్చాయి గాలింపు చర్యలు? హరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సేరిలంక గ్రామం దగ్గర నేను ఏదైతే స్నానానికి దిగారో గోదావరి, అది ఇదే పాయింట్. ఈ పాయింట్లోనే స్నానానికి వచ్చి 8 మంది కూడా 11 మంది ఇక్కడ స్నానానికి దిగారు. 8 మంది అయితే గల్లంతయ్యారు. వాళ్ళకి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. గాలింపు చర్యలు అయితే పెద్ద ఎత్తున చేయడం ప్రారంభించారు. అయితే రాత్రి 10:30 మాత్రమే ఈ గాలింపు చర్యలు జరిగాయి. ఎందుకంటే చుట్టూ గోదావరి తప్ప ఎక్కడ ఏ రకమైన మనుష్య సంచారం కూడా ఉండే పరిస్థితి లేదు. గ్రామానికి చాలా చివరన ఉన్న ప్రాంతం. మళ్ళీ వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు ఈ గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడ గాలింపు చర్యలో పాల్గొంటున్నారు స్థానికులతో పాటు. ఈ ప్రాంతం చాలా లోతుగా ఉంటుంది. దిగిన ఒడ్డు నుంచి కేవలం 2 అడుగుల దూరంలోనే చాలా లోతు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది పూర్తిగా తెలియకపోవడంతో 8 మంది ఇక్కడ స్నానానికి దిగి గల్లంత అవ్వడం జరిగింది. వారిలో ఇప్పటికీ 3 బాడీస్ అయితే ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది. 3 ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ తీరం అయితే సేర్లంక, గట్టు అవతల వైపున గేదెల లంక ఉంటుంది, అక్కడికి ఆ బాడీస్ తరలించడం జరిగింది. మరోవైపు రెవెన్యూ అధికారులు, పోలీసు కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఈ గాలింపు చర్యలు పూర్తి స్థాయిలో చేయలేదు. నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున కొనసాగలేదు అనే విషయంపై బాధితులంతా కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభమైంది. మనం చూస్తున్నాము 3 బోట్లతో ఒకవైపు పోలీసు, అదేవిధంగా స్థానికులు కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా 5 ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్ అయితే ఇంకా నిరంతరం కొనసాగే అవకాశం ఉంది. హరి, ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో ఇది గోదావరి పాయ అయినా సరే, వృద్ధగౌతమి గోదావరి పాయ అయినా సరే లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం ఈత రాకపోయినా, ఈ లోతు తెలియకపోయినా ఇక్కడ దిగిన వాళ్ళు ఖచ్చితంగా గల్లంతయ్యే పరిస్థితుంది. ఈ విషయం తెలియక రామచంద్రాపురం గంగవరం మండలంలో శుభకార్యానికి హరీష్, మరి ఇంత లోతుగా ఉంటుంది, ప్రమాదకరం అని తెలిసినప్పుడు అక్కడ ఏదైనా సైన్లు కానీ ఏవి కూడా కనిపించట్లేదు. మరి అలాంటి ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ వస్తుంది కదా. హరి, గోదావరి తీరం ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని 100 కిలోమీటర్ల మేర ఉంటుంది. అనేక గ్రామాలు గుండా గోదావరి పాయలు, వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి, ఈ పాయలన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ఏది చూసుకున్నా సరే ఒకే స్థాయిలో భారీగా, వెడల్పుగా, అత్యంత లోతు కూడుకుని ఉంటాయి. ఎవరు అంచనా వేసే పరిస్థితి ఉండదు. అదేవిధంగా గోదావరి వడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం అంచనా వేయలేకపోయారు. కాస్త ఈ స్థానికులైతే ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటుంది. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ శుభకార్యంగా పాల్గొనడానికి వచ్చారు. శుభకార్యానికి అక్కడికి వచ్చి తెలియక స్నానానికి దిగి ఇందులో గల్లంత అవ్వడం జరిగింది. హరి. హరీష్.